హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన జీవితానికి సంబంధించిన మూడు ముఖ్యమైన షార్ట్ ఫామ్స్. అవి ఈ మధ్య మన సామాజిక విప్లవం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ రెవల్యూషన్లో భాగంగా ఈ మూడు మనకు చాలా బాగా వినిపిస్తాయి. అవి ఫోమో, ఫైర్, యోలో. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే, ఫర్ సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే సమ్ వేరే ఇతర వాటిలల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ చేసి వాళ్ళు ఒకటేసారి బాగా పైసలు సంపాదించి ఎంజాయ్ చేస్తారు. అది ఫోమ్. అంటే మీకు ఏమనిపిస్తుంది అప్పుడు, అరే వాడు చేసిండు కదా, మనకి ఎందుకు చేయలేకపోయినాం, అంటే మనం మిస్ అయినామా, వాడు చేసినప్పుడు మనం ఏం చేసినాం అన్న థింకింగ్ వస్తుంది. సో దాన్నే మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఎదుటివాడు మంచిగా పైసలు వాడు ఏదో ఒకటి చేస్తాడు, ఏదో చేసి డబ్బులు బాగా సంపాదించుకొని మన కళ్ళ ముందే మంచిగా తిరుగుతాడు. మంచి బట్టలు, కార్లు, అవన్నీ అన్ని మెటీరియలిజం అనేది బాగా ఉంటుంది. మెటీరియలిస్టిక్ అయిపోతాడు. అది డబ్బులు ఎక్కడి నుంచి వస్తానే అంటే నేను అందులో పెట్టుబడి పెట్టినా, అట్లా వచ్చినాయి ఇట్లా వచ్చినాయి అన్నట్టు. సో అప్పుడు మనకు మన సైకాలజీకి ఏమనిపిస్తుంది, సో అరే మనం ఏదో మిస్ అయ్యాను సంథింగ్, వాడు చేసేది మనం ఏదో చేయకుండా మిస్ అయ్యాను. దాన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఒక సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ అది. సో ఇది మన ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే, ఒకప్పుడు స్టాక్ మార్కెట్లోని షేర్లు ఒక్కొక్కటి 100 రూపాయలకు, 2 రూపాయలకు, ఎంత క్వాలిటీ స్టాక్ అయినా, ఎంత తోపు కంపెనీ అయినా మనకు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. అప్పుడు రిస్క్ తీసుకొని అప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదించుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే మన న్యూ జనరేషన్ వాళ్ళు లేదా మన ఇంట్లో వాళ్ళు చేసినట్టు చేసి ఉంటే ఈ పాటికి మనం కూడా అట్లా రిచ్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేద్దాం కదా అన్న పాయింట్లు ఉంటుంది. మన రియల్ ఎస్టేట్లో ఇది చాలా వింటాం. మనం ఒక 20 సంవత్సరాల ముందు 10,000 పెట్టి ఒక ప్లాట్ కొన్నాడు, ఇప్పుడు 2-3 కోట్లకు అమ్ముకున్నాడు, 2-3, 5-6 కోట్లకు అమ్ముకున్నాడు. సో దాన్ని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే నేను ఏదో మిస్ అయినా, మనం ఏదో మిస్ అయినాం, మన ఫ్యామిలీ కానీ మనం కానీ ఏదో మిస్ అవుతాను. సో ఇప్పటి నుంచి 20 సంవత్సరాల తర్వాత వేసుకున్నా కానీ 20 సంవత్సరాల తర్వాత రేపు మీ పిల్లలు ఏమనుకుంటారు, అరే మా డాడీ ఏదో మిస్ అయ్యాడు. దాన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఒక సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్. దీన్ని అధిగమించి రిస్క్ తీసుకున్నోనికి ఫైర్ వస్తుంది. ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే వాడు జాబ్ వేయకుండా బతకగలుగుతాడు. అంటే వాడు చేసే ఇన్వెస్ట్మెంట్లు, మనం చేసే ఇన్వెస్ట్మెంట్లు ఒక 5 to 10 లాంగ్ ఇయర్స్ మంచి రెగ్యులర్గా మనం దగ్గర ఎంత ఉంటే అంత లక్షలు సంపాదించేటోడే ఇన్వెస్ట్మెంట్లు చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పొందిందని అట్లేం లేదు చరిత్రలో. 1 రూపీ కాంచి 10 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పొంది రిటైర్మెంట్ అనేది తీసుకోకపోవచ్చు. అది మన ఓన్, అది ఈ పర్సనల్ విషయం. రిటైర్మెంట్ అనేది అది పర్సనల్. అది నేను రిటైర్ కావాలి అని నేను చెప్పాను. అది ఐ డోంట్. రిటైర్మెంట్ అనేది ఓకే, భారీగా మీరు పెట్టిన డబ్బులు భారీ రిటర్న్స్ ఇచ్చి మీరు అవసరం లేదు, ఎందుకు చాకరీ చేయాలని అనుకుంటే రిటైర్ కావచ్చు అది తర్వాత. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎవరైతే ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని జయిస్తారో వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఇన్కమ్. పెడితే ఈ ఫేజ్ దాటి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం ఈ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పొందుతారు. నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసిన వాళ్ళకు ఈ కాన్సెప్ట్ గుర్తుకొస్తుంది. మ్యాక్సిమం ఇది చాలా మంది డబ్బున్న వాళ్ళకి గుర్తుకొస్తుంది. యోలో అనేది. యోలో అంటే యూ ఓన్లీ లివ్ వన్స్. అంటే మనం కానీ ఎవరైనా ఒకసారే బతుకుతుంది. ఈ జన్మకి ఇదే, ఈ లైఫ్కి ఇదే, ఇది ఒకసారే. ఇక ఒకసారి చనిపోయి మళ్ళీ పుట్టి పాత లైఫ్లో ఏమున్నది, అప్పుడు ఏం చేయలేకపోయినా ఇప్పుడు అది చేస్తాం, అట్లా ఏముండదు. ఈ రెండు చాలా కఠినమైన ఫేజులు దాటినాక ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తారు. ఈ కాన్సెప్ట్ అనేది ఓకే, ఇది అవసరం లేదు, ఈ రెండు అవసరం లేకుండా ఇది బాగా డబ్బు తల్లిదండ్రులు బాగా సంపాదించి బాగా ఎరికేసుకొని ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతారు. కానీ అది వాళ్ళ సొంతం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చింది. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు ఈ కాన్సెప్ట్ ఫాలో అయ్యి బాగా సంపాదించుకున్న వాళ్ళు ఈ కాన్సెప్ట్ ఫాలో అయితే ఓకే, వాళ్ళ కష్టార్జితం. కానీ వాళ్ళ ముందు తరాలు సంపాదించింది వాళ్ళు అప్లై చేసుకుంటే ఓకే, అది కూడా ఓకే. ఇది డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఈ 2 ఫేజ్లు అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది. సో
ఓన్లీ లివ్ వన్స్, ఒకసారి బతుకుతారు కాబట్టి ఎంజాయ్ చేస్తారు, తింటారు, తాగుతారు, తిరుగుతారు, ఈ 3 T's ఫాలో అవుతారు ఇది. సో ఇప్పుడు అసలు ఈ వీడియో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ లెవెల్స్ ఎంత ఉన్నా కానీ, మనం ఎంత సంపాదించినా కానీ, మనం చాలా స్టాక్ మార్కెట్లో చాలా సార్లు చూస్తాము 10 రూపీస్ 20 రూపీస్ ఉన్న పెండి స్టాక్స్ ఇప్పుడు 2000 1500 3000 కాడ ట్రేడ్ అవుతుంది. కానీ ఈ 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కడ ఏ టైంలో 15 ఇయర్స్ బ్యాక్, అది 15 to 20 ఇయర్స్ బ్యాక్ ట్రేడ్ అయినాయి. అవి 15 to 20 ఇయర్స్ ముందు 10 రూపాయలు 20 రూపాయలు పెద్ద అమౌంట్. ఏది ఇప్పుడు ఎట్లయితే 500 1000 అప్పుడు 10-20 రూపీస్ పెద్ద. అప్పుడు వాళ్ళు డైలీ చేసి ఎట్లనో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకొని తెలుసుకొని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది మరి ఏంది మనం ఏదో ఇప్పుడు ఏదైనా కదా ఫ్యూచర్కి పనిచేస్తుంది అన్న మైండ్ సెట్తో చేసిళ్ళు ఇప్పుడు చేస్తారు. సో ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు మంచిగా మార్కెట్ మంచిగా కరెక్ట్ అయిపోయింది, మంచిగా పడిపోయింది. అంటే మనకు అంటే యాక్చువల్ ప్రైజెస్ ఇప్పుడు వచ్చిన ప్రైజెస్ యాక్చువల్ ప్రైజెస్ వాటి మొదటిదాకా పీక్ పోయినంత అంతా వేరియస్ ఫ్యాక్టర్స్ ద్వారా వెళ్ళింది. సో ఇప్పుడు ఈ మూమెంట్ మాత్రం ఇది వదులుకోలేని ఛాన్స్, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్. స్టాక్ మార్కెట్ అంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చింది, ఓకేనా. ఇది ఇప్పుడు మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మనం వాడకపోతే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని రాదు, మన పిల్లలు ఎవరో పాటించలేవు. సో ఈ 3 అబ్జర్వ్ చేయండి.